హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శారదా ఎస్ఆర్ఎల్ వల్గాస్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఫిష్ ఫ్రై అనేది నేనైతే మొదటిసారిగా చేస్తున్నాను. ఈ ఫిష్ అనేది నేను తినను, కానీ మా ఆయన కోసం అని చేస్తున్నాను. ఈ ప్రాసెస్ అనేది నాకు తెలిసిన విధంగా నేను చేస్తున్నాను. ముందుగా అయితే ఫిష్ అంతా క్లీన్ చేసేసుకొని, దొడ్డు ఉప్పు అంటారు కదా, ఉప్పు వేసుకొని కడుక్కొని క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే నేను పెట్టేసుకున్నాను. దాని తర్వాత కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఇంకా ధనియాల పౌడర్, కొంచెము మీకు తెలిసిన మసాలాలు అయితే మీరు వేసేసుకోండి. నా దగ్గర ఉన్న మసాలాలతో అయితే నేనైతే ఫిష్ ఫ్రై చేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇట్లా వేసేసేసుకొని అది అనేది కొంచెం నేనైతే మసాలాలన్నీ కలిపిన తర్వాత చేతులతో అది కొంచెం క్రష్ లాగా చేసుకొని మిక్స్డ్ అయితే వేసేస్తున్నాను. దాని తర్వాత దాని లోపలనే కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసేసేసి కలుపుతున్నాను. ఇప్పుడు ఇది మొత్తం ముద్దగా అయిపోయింది. ఇది ఫిష్కి అనేది పట్టిస్తే అది అలాగనే ఉండిపోతుంది అనేసి మళ్ళా దాని లోపల నేనైతే కొంచెం అయితే పెరుగు వేసేస్తున్నాను. పెరుగు మనకు తగినంత వేసేసుకొని కొంచెం పలసగా అయిపోయిన తర్వాత ఆ మసాలా అంతా ఫిష్కు మొత్తము పట్టించేసేసేయాలి. పట్టించేసి ఒక ప్లేట్లో అయితే తీసేసుకోవాలి. మొత్తం పట్టించిన మసాలా ఫిష్ ఏవైతే పీసెస్ ఉంటాయో ఆ పీసెస్ అన్నీ ఒక మసాలాలన్నీ పట్టించేసి పక్కకు పెట్టేసేసుకొని మనము అది మొత్తము ఆ మసాలా అంతా ఫిష్కు పట్టిన తర్వాత దాని లోపలికి కూడా మనం ఉప్పు కారం అనేది తినంగానే పీస్ తుంచి తినంగానే మనకు టేస్ట్ అనేది అప్పుడే అర్థం అవ్వాలి. దానికోసమని నేను మసాలాలు పట్టించిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ నేను ఫ్రిడ్జ్లో అయితే ఉంచుతున్నాను. దాని మీద ఒక మూత అయితే పెట్టేసి దాని తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి ఒక 10 మినిట్స్ తర్వాత నేను 10 మినిట్స్ పెట్టినాను. 10 మినిట్స్ తర్వాత తీసి ముక్కలను అయితే ఇలాగా పెట్టేసేసినాను. దీన్ని నేను అయితే ఫుల్ డీప్ ఫ్రై అయితే చేయట్లేను, ఎందుకంటే ఆ ఫిష్ చేసిన ఆయిల్ ఏదైతే ఉందో అదైతే మేము వాడము. ఫిష్ కర్రీ తినము కాబట్టి ఓన్లీ ఫ్రై పిల్లలు అడిగినరు, మా ఆయన అడిగిండని చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని దాని లోపల ఒక్కొక్క ఫిష్ అనేది నేను ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలాగనే ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఒకసారి అయితే కామెంట్ పెట్టండి. ఇట్లా కాకుండా ఇంకా వేరేలాగా పెడితే కూడా దాని తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ అనేది వేసేసేసి పక్కకు పెట్టుకున్న ప్లేట్ని దాని తర్వాత ఆ ఫిష్ ఒక సైడ్ మొత్తము కాలిన తర్వాత నెక్స్ట్ వైపు అయితే తిప్పుకొని కొంచెం సేపు ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 5 మినిట్స్లో అయిపోయినట్లు నాకు తుంచి చూసినాను, మెత్తబడిపోయింది. అయితే అయిపోయింది అనేసి తీసేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసేసుకుంటున్నాను. మా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్, షేరు, కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.